గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫీడ్బ్యాక్ అంటే బేసిక్గా సేమ్ ఇదే. నేను ఇంత ఎంటర్టైన్మెంట్ ఇంత ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేసి చాలా గ్యాప్ వచ్చింది కదా. సో కొంచెం సీరియస్ ఈ జోనర్ ఇవి ట్రై చేస్తా అంటే ఎంటర్టైన్మెంట్ ఉన్నా సరే నేను కొంచెం సటిల్గా చేస్తా అని చేసుకుంటూ వచ్చాను. సో ఇంత ఎనర్జీ చేసి చాలా గ్యాప్ వచ్చింది. సో మళ్ళీ అది చూసేసరికి మళ్ళీ మాకు బాగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీ. ఇట్స్ బీన్ నేను కూడా చేసేటప్పుడు ఎంజాయ్ చేశాను చాలా. అండ్ మీ కెరీర్లో చూసుకుంటే జబర్దస్త్ టీం అనేది మీకు ఇప్పుడు కూడా చాలా ప్లస్ అవుతూ వస్తుంది. కరెక్ట్. రామ్ ప్రసాద్ గారు కానీ ప్రసన్న ఫస్ట్ సినిమా చూసుకోవాలి అక్కడి నుంచి. సో అంటే ఆ ఆర్టిస్టులతో మీకు ఉండే బాండింగ్ అంటే సి ఐ టెల్ యూ సమ్వన్ ఒక కామెడీ బాగా చేయగలిగారు లోపల హ్యూమర్ కానీ తర్వాత కామెడీ బాగా లోపల ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే చాలా ఈజీగా ఎవరితోనే కలిసిపోతారు, చాలా ఈజీగా ఎవరితోనే కలిసిపోవచ్చు. సో వాళ్ళందరితో షూట్ చేసినప్పుడు తర్వాత ప్రమోషనల్కి వెళ్ళినప్పుడు అప్పుడు కానీ లేదా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా సరే ఉన్నంతసేపు విపరీతంగా ఎంజాయ్ చేస్తాం కూర్చొని. అసలు ఎక్కడా కూడా ఇదే ఉండదు, నవ్వుతూనే ఉంటాం ఉన్నంతసేపు. ఎవరి కంపెనీ బాగుంటుంది? అందరూ రాంప్రసాద్ అయితే ప్రసన్న ఉన్నప్పుడు రాంప్రసాద్ మేమందరం మామూలుగా కలుస్తూనే ఉంటాం. అది తర్వాత అదే షూట్ ఉన్నప్పుడు కలుస్తుంటాం రాఘవ్ గారిని కానీ దీని కానీ. అభితో అయితే ఇప్పుడు సినిమా మొత్తం చేశాను. సో అందరూ కూడా చేస్తూనే ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తాం వాళ్ళతో. అండ్ అభిగారి విషయానికి వస్తే వాళ్ళు డైరెక్టర్ అవ్వాలనుకోని చాలా సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు. పర్సనల్గా కూడా ఆయన ట్రావెల్ తెలుసు. అయితే అలాంటిది ఆయనకి ఆహా అనేది ప్లాట్ఫామ్ అనేది ఒక బెస్ట్ ఛాన్స్ ఇచ్చింది. ఓకే, ఆహా అనేది ఓటీటీ కంటెంట్ క్రియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ కాబట్టి వాళ్ళు అభిని ఎంకరేజ్ చేస్తుంటే ఓకే యాక్సెప్టెడ్. బట్ మీ దగ్గరికి వచ్చినప్పటికీ జబర్దస్త్ యాక్టర్ ఎంతవరకు తీయగలడు ఇలాంటి ఒక డౌట్ ఏమన్నా రేజ్ అయింది? నాట్ యాక్చువల్లీ. అండ్ జబర్దస్త్ తర్వాత అభి ఎప్పుడు 2002లో వచ్చాడు. అప్పటి నుంచి ఈజ్ అన్ యాక్టర్, హీ వర్క్ ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఐసోలేటర్లో కూడా పనిచేసాడు. సో ఆ తర్వాత మళ్ళీ ఇంటి జబర్దస్త్ చేసాడు. చేస్తూ కూడా ఇప్పుడు నేను యాక్టరే బట్ ఐ ఆల్వేస్ వాంట్ టు బికమ్ డైరెక్టర్. ఏదో డైరెక్షన్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఎప్పుడు అనేది తెలియదు కానీ ఖచ్చితంగా చేస్తాను. ఇక డైరెక్టర్ అవుదాం అనుకోకుండా యాక్టర్ అయ్యాను. సో డైరెక్షన్ అంటే ప్యాషన్, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ తనకు ఉన్న ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. సో ఐఎమ్ షూర్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. పాయింట్ నాకు చెప్పగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది, ఎంటర్టైనింగ్గా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఇమీడియట్లీ సెడ్ ఓకే. మొన్న ప్రివ్యూ అయిన తర్వాత చాలా మంది ఒక మాట అన్నారు, రాజ్ తరుణ్ చాలా ఎనర్జీగా చాలా రోజుల తర్వాత కనిపించారని చెప్పేసి. బట్ నేను వాళ్ళతో ఒక మాట అన్నాను, రాజ్ తరుణ్ పెద్ద సినిమాలో ఎనర్జీగానే చేస్తున్నారు. రాజ్ తరుణ్ని చూపించే విధానంలో తేడా వల్ల మనకు అలా అనిపిస్తుంది. కొన్ని డీవియేషన్స్ అయినందువల్ల కెమెరా ముందుకు వచ్చి డల్గా హీరో చేస్తారా అని చెప్పి నేను ఒక మాట అన్నాను. సో మీరు చెప్పండి, అభి హ్యాండిల్ చేసిన తర్వాత రాజ్ తరుణ్ యాక్టింగ్లో కానీ లేకుంటే రాజ్ తరుణ్ కాన్ఫిడెన్స్లో కానీ ఎలాంటి చేంజ్? కాదు క్యారెక్టర్ అండి. ఇప్పుడు పురుషోత్తముడు సినిమా చేశాను, మొన్నే చేశాను. అందులో నేను ఎనర్జెటిక్గా చేస్తే క్యారెక్టర్ సూట్ అవుతుంది, క్యారెక్టర్ బట్టి. అండ్ తెలుసో తెలియకో నేను కూడా చూసేసుకున్న క్యారెక్టర్స్ ఎక్కడో కొంచెం సటిల్గా అలా ఉండేవే ఉంటున్నాయి. సో ఇది అలా కాదు, ఇది కొంచెం హైపర్గా ఉండాల్సిన క్యారెక్టర్ ఇది. సో నాకు అంటే బికాస్ నాకు కూడా ఏంటంటే అవి చేస్తూ సడన్గా సెటిల్ అయ్యేసరికి ఫస్ట్ నేను కూడా అవి భయ్యా కొంచెం ఓకే మనకు కావాల్సింది అదే ఒరిజినల్. అంటే చాలా మంది చెప్పిన మాట ఏంటంటే సినిమా చూపిస్తా మామ వైబ్స్ కనిపించింది అని చెప్పి చెప్పారంటే. అంటే అదే అంత ఎనర్జెటిక్గా ఉంటుంది క్యారెక్టర్. సైలెంట్గా సెటిల్గా అలాగే కాకుండా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది కదా. సో అండ్ మూవీలో కొన్ని దగ్గర మహేష్ బాబు గారి రెఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మీరు మహేష్ బాబు గారికి పెద్ద ఫ్యాన్. అంటే ఈ మధ్యకాలంలో మహేష్ బాబు గారు ఒక పోస్ట్ వేస్తే, రివ్యూ పోస్ట్ వేస్తే వైరల్ అయిపోతుంది, సినిమా కూడా సూపర్ హిట్ అయిపోతుంది. బాబు దగ్గర నుంచి మీరు ఏమన్నా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చేస్తే ఏముందండి, అద్భుతమే కదా. ఎక్స్పెక్ట్ చేయడం కదా, ఒక చూసా నచ్చిందండి, అంతకంటే ఇంకా హ్యాపీ ఉంటుంది. ఇట్స్ లాంగ్ బ్యాక్. అంటే ఆ మూమెంట్ ఒకసారి చెప్పండి. సినిమా చూస్తాం, సినిమా తర్వాత ఆయన బ్రహ్మోత్సవం షూటింగ్లో ఉన్నారు. షూటింగ్లో చాలా బాగుంది, కలుద్దాం అంటే వెంట మీటం వెళ్ళా, కలిసా, కొంచెంసేపు మాట్లాడేసి కేమ్ బ్యాక్. అండ్ రాజు తరుణ్ లైఫ్లో లాస్ట్ 2 months నుంచి చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా అలవాట్లు వదిలేశారు. అండ్ నాకు మీ క్లోజ్ పీపుల్ చెప్పింది ఏంటంటే
మీరు ఎప్పుడైనా రేర్గా డ్రింక్ తీసుకునే వాళ్ళు లాస్ట్ 2 months నుంచి అది కూడా ఆపేసారు అని చెప్పి తెలిసింది. అది ఆపేసాను. అన్నిటికంటే బిగ్గెస్ట్ చేంజ్ విచ్ ఐ గాట్ వాస్ మై స్లీప్ టైమింగ్స్. ఇట్స్ బీన్ మోర్ దెన్ 2 months యాక్చువల్లీ. ఐ థింక్ లాస్ట్ 3-4 months అనుకుంటా. స్లీప్ టైమింగ్స్ మార్చిన తర్వాత మై హోల్ డే వాజ్ సెట్. ఐ విల్ స్లీప్ బై 9:30-10 in the night and I'll wake up by 5-5:30 in the morning. మొత్తం సెట్ అయిపోయింది. ఐ యూస్ టు హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ స్లీప్. చాలా ఇబ్బంది ఉండేది. అండ్ ఫేస్ కూడా చాలా ఫ్రెష్గా. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్లీప్ ద థింగ్ ఇస్ సడన్లీ యువర్ డే బికమ్స్ వెరీ లాంగ్. యూ హ్యావ్ వెరీ లాంగ్ డే. మనం చాలా పనులు చేసేయచ్చు ఆ డేలో. సో లేకపోతే ఏంటంటే ఇఫ్ యూ స్లీప్ లేట్ అండ్ ఇఫ్ యూ వేకప్ లేట్, అంటే షూట్ ఉన్నప్పుడు ఓకే, షూట్ లేనప్పుడు అంటున్నా. సో ఇఫ్ యూ స్లీప్ లేట్ అండ్ ఇఫ్ యూ వేకప్ లేట్, మనకి డే చాలా తక్కువ ఉంటుంది. సో తక్కువ టైంలోనే ఎక్కువ పనులు చేయలేం. బట్ ఇఫ్ యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, బోల్డ్ అంత రోజు ఉంటుంది మనకు మళ్ళీ 8 వరకు. సో అన్ని పనులు చేసుకున్నాక కూడా యూ విల్ హ్యావ్ గుడ్ 4-5 hours టు లేజీ అరౌండ్, విచ్ ఐ రియలీ లైక్ టు. బట్ పనులు కూడా చేసుకోవాలి కదా. సో దట్ యాక్చువల్లీ చేంజ్ లాట్. అంటే ఏం చేంజ్ చేసింది సడన్ గా ఈ 2-3 months? ఐ డోంట్ నో, ఇట్స్ జస్ట్ ఫ్లిప్ అంతే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడో చిన్న ఫ్లిప్ వస్తుంది అండ్ దెన్ దట్స్ ఇట్. అదేదో కూర్చొని పర్టికులర్గా ఇది ఏదో ఆలోచించుకో అలా ఎప్పుడు జరగవు కూడా యాక్చువల్లీ, టు బి హానెస్ట్. మనం ఏదైనా చేంజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు గ్రాడ్యువల్గా చేంజ్ చేసుకో, అవన్నీ జరగవు. అండ్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఫ్లిప్. మీ ఫ్రెండ్స్ చెప్పిన మాట ఏంటంటే, మా రాజు ఇప్పుడు చాలా కొత్తగా, చాలా ఎనర్జీగా ఉన్నాడు, చాలా చేంజ్, చాలా గర్వంగా చెప్తున్నారు. గుడ్. నో ఈవెన్ ఐ ఫీల్, అంటే అగైన్ the same thing I'm telling you కదా, because of my sleep cycle changed and it was set. పొద్దున్న లేవగానే I'll be so active, అది మళ్ళీ పడుకునే వరకు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, బికాజ్ ఐ స్లీప్ ఎర్లీ కదా, ఐ స్లీప్ 9:30-10 మ్యాక్స్. 9 గంటల నుంచి గంట కొట్టేస్తుంటుంది ఇంకా. అది 9 అయిన తర్వాత ఇప్పుడు సరదాగా ఆవులంతలు స్టార్ట్ అయిపోతుంటాయి, నిద్ర వచ్చేస్తుంటుంది. బట్ ఇట్ ఈస్ గుడ్. ఎక్సెప్ట్ షూటింగ్ అప్పుడు తప్ప అది ఇట్ ఈస్ గుడ్. ఏం చేస్తాం, స్లీప్ అది వేకప్ ఎర్లీ, గుడ్. అండ్ చిరంజీవి మూవీ విషయానికి వస్తే దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఈ ఆయుష్ మీటర్ అని చెప్పేసి. ఒకవేళ మీకు రియల్ లైఫ్లో ఆ అవకాశం వచ్చి మీ మీటర్ మీరు తెలుసుకొని 1 day ఉందని తెలిస్తే ఫస్ట్ మీరు చేసే పని? ఫస్ట్ ఏం చేస్తాం, పెద్ద చేయడానికి ఏం లేదు, ప్రశాంతంగా సినిమా చూసుకొని కూర్చుంటున్నా. అప్పుడు కూడా సినిమా ఏం చేస్తాం. ఇఫ్ ఐ కెన్ ఇప్పుడు ఏదైనా చేసి దాన్ని పుష్ చేయగలను, లేదా నెక్స్ట్ సెకండ్కి తెచ్చేసుకోగలను అంటే అది అలాగో వచ్చేది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తా, స్పెషల్గా చేసేయడానికి ఏముంటుంది. అండ్ ఎవరికన్నా మీరు సారీ చెప్పాలనుకున్నా, లేదా ఎవరినన్నా కలవాలన్నా అలాగా పెండింగ్ పడిపోయిన వర్క్స్ అసలు అలాంటివి ఏం లేవు. ఒకవేళ ఎవరినన్నా సరే కలుద్దాము అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 24 hours పోతున్నప్పుడు ఇమీడియట్గా నాకు అపాయింట్మెంట్ ఇచ్చి నేను వెళ్ళి వాళ్ళ కలిసి, బట్ నాట్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ అంత పెద్ద ఏం లేవు. ఫైన్, ఐమ్ గుడ్. అండ్ ఈ మూవీ అనౌన్స్ అయిన టయానికి, ఈ మూవీ షూటింగ్ పూర్తయిన టయానికి మధ్యలో మీ లైఫ్లో సమ్ ఇన్సిడెంట్స్ జరిగి వెళ్ళిపోయింది, దాని నుంచి మీరు బయటకు వచ్చేసారు. బట్ ఈ మూవీ